అమెజాన్ నుంచి మనకు పార్సిల్ వచ్చింది. దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేసిన, మళ్ళీ మీకు చూపించడానికి రికార్డ్ చేసుకోవడానికి మళ్ళీ చూపిస్తున్నా. సో యు సీ దిస్ థింగ్, కనిపిస్తుందా ఇది? ద టైనీ థింగ్ ఇన్సైడ్ ఒక చిన్న లెన్స్ లాగా ఉంది కదా. దీని కాస్ట్ వచ్చేసరికి ఎంతో కమెంట్స్లో చెప్పండి, నేనే చెప్పేస్తా ఎందుకు. 40 pounds ఉంది, లిటరలీ 40 pounds. మన డీజే ఆస్మో పాకెట్ 3 ఉంది కదా, దాని వైడ్ లెన్స్ అనమాట. లైక్ ఇగో లాస్ట్ టైము యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎక్కడో పడిపోయింది పోయిందని చెప్పి యూనివర్సిటీ మొత్తం ఎతికిన, కనిపించలేదు. చాలా అంటే చాలా సాడ్ ఉండే ఆ రోజంతా. ఏదో మిస్ అయిన ఫీలింగ్, అంటే మన బాడీలో ఏదో పార్ట్ మిస్ అయితే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అట్లుండే అనమాట. ఇక వెంటనే అమెజాన్లో ఆర్డర్ పెట్టేసిన, వచ్చేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ మధ్యలో ఇరుక్కుంది. ఇదిగో ఇది మన వైడ్ లెన్స్. ఇప్పుడు ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి. 40 pounds రావే. 40 pounds అంటే ఇండియన్ కరెన్సీలో 4500 రూపీస్ అట్లా ఉందనుకో, అంతే ఇప్పుడు కరెన్సీ. ఇంత చిన్న పార్టికల్, ఇంత చిన్న థింగ్ 40 pounds అంటే నమ్ముతారా? ఖర్చా అట్లుంది కథ. బ్రాండెడ్ వస్తువులు కొంటే మనకి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ కార్ చాలా బాగుంది కదా, మా ఇంటి ముందే ఉంటుంది. రోజు పొద్దున్న బయటకు రాగానే దీన్ని చూస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది నాకు. వింటేజ్ కార్ ఇది. వాట్సాప్ గైస్, కైసే హో, ఎలా ఉన్నారు? బై ద వే అందరికి నమస్తే. So let me show you what's happening outside. This is what I call as motivation, తెలుసా? మంచు కుర్సింగ్స్, చలి పెట్టింగ్స్, కాళ్ళు వణికింగ్స్. బ్రో, ఇది పరిస్థితి మా ఇంటి బయట. కాదు, టైం ఎంత అవుతుంది? టైం 12:30 అవుతుంది. నైట్ అంతా మంచులో పోయి ఫోటోషూట్లు. నేను సరదాగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే అలా లైకుల మీద లైకులు కొడుతున్నారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంట? నేను జోక్ చేస్తా ఉంటానమ్మా, మామూలు జోకులు ఉండవు, కావాలని చెప్పి టెన్షన్ పెట్టాలని చెప్పా. చూస్తా వదిలి ఓపెన్ చేస్తావు, అందుకే చెప్పా. ఏదో చెప్తుంది వాళ్ళకి, చెప్పు ఏంటి? గుడ్ మార్నింగ్ కమ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ కమ్ గుడ్ ఆఫ్టర్నూన్. అట్లుంటది మనతోని. ఇది మా పరిస్థితి. నిద్రలేవం, పని లేకపోతే బెడ్ మీదే పరిస్థితి. నో మోటివేషన్ అట్ ఆల్. నేను చూడు జిమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఓట్స్ ప్రోటీన్ షేక్ తాగుతున్నా. దిస్ ఈస్ కాల్డ్ అస్ మోటివేషన్. సో మనం 85 kilos దాటేసినాం యాజ్ ఎక్స్పెక్టెడ్. వి రీచ్డ్ అవర్ టార్గెట్. ది నెక్స్ట్ డే. సో కథ ఏంటంటే వెయిట్ ఎంత చూపిస్తున్నానంటే 85 kilos వరకు బల్క్. నేను యాక్చువల్ 90 kilos వరకు బల్కింగ్కి వెళ్దాం అనుకున్నా. 90 kilos వరకు బల్కింగ్ చేసి 80 kilos వరకు కట్టుకూడదాం అనుకున్నా. బట్ 85 kgsకే హౌస్ లైక్ చూసారు కదా, నా బాడీ నేను అసలు క్యారీ చేయలేకపోతున్నా. 85 kilos వరకు వెళ్ళి చూద్దాం, కట్టింగ్కి వెళ్దాం. ఇప్పుడు నా ట్రైనర్తో మాట్లాడినా, ఇట్స్ లైక్ 75 kilos వరకు కట్ చేద్దాం, చూద్దాం బాడీ ఎట్లా తయారవుతుందో. బల్కింగ్ సెషన్ అయిపోయింది. సో రేపటి నుంచి కటింగ్ సెషన్ షురు. ఈ ఏమంటారు, ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో, దిస్ ఫ్యాట్ అండ్ బాడీలో ఉన్న టోటల్ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది. అది ఎంతవరకు తగ్గిస్తాము, మన ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎంత స్కిన్నీగా అవుతామా లేకపోతే మజిల్ ఎంత ఉంటుంది, ఇదన్నీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ నా టార్గెట్ వెయిట్ రీచ్ అయిన తర్వాత, విచ్ ఈస్ 75-76, ఐ విల్ మెయింటైన్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నిన్న నైట్ ర్యాండమ్గా ఒక స్టోరీ పెట్టిన.
నార్మల్గా నా ఫ్రెండ్ భానుగాడు తీసిండు. ఒక పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళు పార్టీ చేసుకున్నారు. నేను నార్మల్గా వాళ్ళతో పాటు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకుంటే సడన్గా భానుగాడు వచ్చి నేను అట్లా నడుస్తుంటే లేకపోతే తీసిండు. ఒక 2-3 సెకండ్స్ వీడియో తీసిండు. ఇట్లా స్టోరీ పెట్టిన తర్వాత ఎస్ ఈ లైకుల మీద లైకులు కొడుతూనే ఉన్నారు జనాలు. అదంతా పక్కన పెడితే ఇవో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, హలో బ్రో నువ్వు సాడ్గా ఉన్నావు బ్రో, మీ ఫేస్లో కనిపిస్తుంది. నాకు ఒకటి అడగాలంది. అట్లెట్లా చెప్తారు మీరు, అట్లెట్లా గమనిస్తారు మీరు? నేను సాడ్గా ఉన్నానా ఎలా ఉన్నా నా లోపల ఉన్న ఫీలింగ్స్ని నా సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటున్నారు. చూడు చాలా రాబాయ్ సాధించేసిన. ఇప్పుడు సాడ్గా ఉన్నానా హ్యాపీగా ఉన్నానంటే దీని రీజన్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు అనుకూలంగా ఏది లేనప్పుడు, మనం అనుకున్న టైంకి ఏది జరగనప్పుడు, మన ఇంట్లో వాళ్ళకో మన అనుకున్న వాళ్ళకో ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ అస్సలు సరిగ్గా ఏది లేనప్పుడు మనం బాగా ఎఫెక్ట్ అవుతాం. ఈ టైం అనేది, ఈ టఫ్ టైం అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ మధ్య. నా లోపల ఉన్న ఫీలింగ్స్ బాగా అబ్జర్వ్ చేసినారు. బట్ వన్ థింగ్ ఐ కెన్ మేక్ షూర్ దట్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. నైదర్ హ్యాపీనెస్, నైదర్ మనీ, నైదర్ సాడ్నెస్, నథింగ్, నార్ ఎనీ రిలేషన్షిప్స్. ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ యూ, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్క్. సో బాండింగ్ మోటివేషన్ అనమాట. ఇదొక్కటి నేను గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే, అదే మీకు కూడా చెప్తున్నా. నన్ను గమనిస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో కూడా నాలాగే ఎలాంటి టఫ్ టైమ్స్ వచ్చినా కానీ బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, అవన్నీ పక్కన పెడేస్తే లైట్ తీసుకోండి. మనం ఆగేది లేదు. ఏది జరిగా సరే మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. చెప్పు, వినిపిస్తలేదు ఇప్పుడు చెప్పు. నాకు ఇది చాలు. నా సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకున్నారు. నా బాధ వాళ్ళకి కనిపించింది. ఏదో డైలాగ్ వచ్చిన వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టంగా నువ్వు చూసి నాకు రెస్పాండ్ అవుతావు చూడు మామ. ఇది నువ్వు నా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఇది మామ. నువ్వు మళ్ళా నా ఒక్కడికే తెలుసా లెక్కలన్నీ. అరే బాధలో ఉన్నావు అంట చేస్తున్నావు అందరినాడ. అరే నేనేం అరే నీకు నిన్న చెప్పినా కదా ఏమైంది ఇంట్లో లేకపోతే బయట ఏమైతుందని చెప్పినా కదా. మళ్ళీ నువ్వు కూడా అట్లా అంటే ఎట్లమో. ఇది నాకు చాలు డైలాగ్, మళ్ళీ ఇది నాకు చాలు. సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకున్నారు. నువ్వు కూడా సబ్స్క్రైబర్ కూడా నువ్వు కూడా కదమ్మా. కానీ నువ్వు నిన్న నైట్ పొద్దున 5 గంటలకు పడుకొని నువ్వు ఆ స్టోరీ చూసి రెస్పాండ్ అవ్వని కాల్ చేసినావు చూడు మామ. నువ్వు మా ట్రూ ఫ్రెండ్ అంటే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఆ స్టోరీలు ఎంత హార్ట్ టచింగ్ వర్డ్స్ వాడినావు అంటే మనుషులు పిచ్చోళ్ళు అయిపోదు అట్లా వాడినావు. సరే షాపింగ్ పోదాం అయ్యాలా మామ. నేను ఆఫ్ నీకు నాకు ఆఫ్ మామ అయ్యాలా. సరే 6 o'clock చర్చి పోదాందా. చర్చ్ ఎందుకు మా లైట్ బయట బంచిగా ఉంది. విల్ మేక్ ఇ నైస్ వ్లాగ్. బయటకి వెళ్ళి అట్లా M&S లేకపోతే H&Mకి పోయి. అవును మా చర్చ్ 7:30కి అయిపోతుంది. ఆడికెళ్ళి బయటికి పోదాము. ఆడికెళ్ళి ఏడకి బయట పోతావు, అన్ని షాపులు బంద్ ఉంటాయి. 6 o'clock సండే అలా 5 o'clockకి. ఫస్ట్ సండే చర్చికి అయితే పోవాలి కదా. చర్చికి కూడా పోదాం మామ. అట్లా షాపింగ్ చేసి చర్చికి పోదాం ప్లీజ్ మా. నీకు ప్యాంట్ ఇప్పియాలి మా. ఏమన్నా కానీ నీకు సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు నీ బాధని. నువ్వు కూడా అర్థం చేసుకుంటావు. పదమా బయటకు వెళ్దాం. అలా బయటకు వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకుందాం. మంచు పడుతుంది, ఫోటోలు తీసుకుందాం, అందరం కలిసి గ్రూప్ పిక్చర్ దిగుదాం. దిగేసాను కదా ఫోటోలు. మళ్ళీ నేనేడ దిగినా? నేనేం దిగలే, ఎవరితో దిగలేదు. నాకు నువ్వు లేని ఇంకెందుకు మా ఫోటోలు. రోహిత్ గట్టిగా ఫోటోలు దిగినా నువ్వు. ఏం దిగలేదు నేను, అవన్నీ బ్లర్ ఉన్నాయి. నాకు ఇంకెందుకు నువ్వు లేని లోటు కనిపించింది ఆ ఫోటోలు. అందుకే నేను వచ్చేసిన లోపలికి. పోస్ట్ కూడా చేయలేదు. చూసుకోసారి దామా బయటకు వెళ్దాం ప్లీజ్ మా. రోహిత్ గాని తీసుకొని బయటికి పోదాం మా ప్లీజ్ మా. 4 o'clock 4:30కి పోదాం. 5 o'clock అన్ని బంద్ ఉంటాయి. 4 o'clock 4:30కి అంటావు. లేదు మామ, ఇప్పుడైతే మనం ఇంకొక స్లీప్ వేయాలి. షిట్, సరే పోమా. అరే నేను మళ్ళా స్టోరీ పెట్టిన. ఇప్పుడు తీసిన వీడియోని స్టోరీ పెట్టిన. ఎమ్మడి ప్రతీష్ గాడు రెస్పాండ్ అయ్యాడు. ఇలాంటి దోస్తులు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆగేది? మనల్ని ఎవరు ఆపేది? ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఐస్ లో నడుచుకుంటూ వచ్చావు కదా, అది ఆ క్లిప్ నువ్వు 7 hours అయింది పెట్టి. తర్వాత మళ్ళా అలెక్కేది కూడా ఏదో చూస్తూ ఉంటే పెట్టింది. 6 hours ఉంది అలెక్కేది.
అంటే ఇక ఫస్ట్ నువ్వే పెట్టావేమో అనిపించింది ఇంకా నాకు. ఫస్ట్ నేనే పెట్టా మరి మరి మా శిష్యురాలు నన్ను చూసి నేర్చుకుంటుంది అన్ని. సూపర్ సూపర్ చేసిందిరా, బాగా చేసింది. అసలు చూడు, నాకైతే కాదు నువ్వు నడుచుకొని వచ్చింది అయితే బాగుంది. అది ఆ పాటకి అది నడుచుకొని వచ్చింది కరెక్ట్ గా సెట్ అయింది. బాబోయ్ అది చెప్పాక ఊరికే బాను కూడా అట్లా ర్యాండమ్ గా అలా తీసాడు, అది పెట్టా, దానికి మరీ జనాలు ఇలా రియాక్ట్ అవుతున్నారు. బాగా తీసాడు రా, తీయటం వాడు బాగా తీసాడు. నువ్వు నడవటం అట్లాగే ఉంది, తీయటం కూడా కరెక్ట్ తీయాలి కదా, బాగా తీసాడు. సర్లే కానీ నేను మళ్ళీ చేస్తా, బయటికి పోవాలి, పని ఉంది. తిన్నావా ఏమన్నా? తిన్నా, ఇప్పుడే తిన్నా, ఓట్స్ తిన్నా. మళ్ళీ చేస్తాం. సరే సరే. డాడీకి ఎట్లా ఉంది? డాడీకి బానే ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో నాకే అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే రావద్దు అంటావు. నువ్వు రావద్దు స్వామి, నీకు పుణ్యం ఉంటది. నువ్వు నీ లైఫ్ నీ ఫ్యూచర్ ముందు సెట్ చేసుకో తర్వాత. రే 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 అసలు నాకు ఇలాంటి థాట్స్ కూడా లేవు, కానీ నువ్వు రావాలని మళ్ళీ నన్ను ఇండైరెక్ట్ గా అంటున్నట్టుంది. రావద్దు రా నాయన, నీ చెల్లికి కూడా అందుకే నీకు చెప్పొద్దని చెప్పింది నేను. నీకు చెప్పొద్దని చెప్పింది, అందుకే చెల్లికి ఆల్రెడీ చెప్పినా నేను చెప్పొద్దని. కానీ మన కన్వర్జేషన్ లో అది ఎట్లనో బయటపడిందిలే. కానీ నేను చూసుకుంటా అంతా, నాకేం ఇప్పుడు భయం ఏం. ఇంట్లో వాళ్ళతో మంచిగా మాట్లాడు బ్రో. 3 ముక్కలు ఏంటి, 3 గంటలను మాట్లాడచ్చు, వాళ్ళంతా ఖాళీయే కదా. మా నాన్న 3 ముక్కలే మాట్లాడతాడు, తిన్నావా బాగున్నావా. నిజంగా బ్రో, నిజంగా ఫాదర్స్ మాట్లాడేది 3 ముక్కలైనా దాంట్లో చెప్తున్నా కదా, చాలా అర్థం ఉంటుంది. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇవాళ వాతావరణం పరిస్థితి చాలా విషమంగా ఉంది, కానీ మేము అడ్వెంచర్ చేయడం బయటకు వెళ్తున్నాం. బాబా బాబా ఎందుకురా అంటే ఇంట్లో ఉండి ఉండి విరక్తి పుట్టేసింది. అలా చల్లగా మంచులో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఎలా వెళ్ళబోతుందో కూడా తెలియదు, చూద్దాం. గొడుగు ఇచ్చే సేఫ్టీ బ్రో, ఇప్పటికీ నా గొడుగులు ఎండిపోయినాయి తెలుసా. అయినా కానీ గొడుగు కొనుక్కుంటానంటే, ఎందుకంటే ఇక్కడ వర్షాలు ప్రతిరోజు పడుతూనే ఉంటుంది మోస్ట్లీ. అంటే ఇక్కడ జనాలు గొడుగు వాడి పడేస్తూ ఉంటారు తెలుసా, ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు అంటే మర్చిపోతుంటారు, తీసేసుకుంటారు. మనోడు హోటల్లో పని చేస్తాడు, ఉత్తగానే వాడు ఉంటాయి పట్టుకొచ్చేస్తాడు. ఇంట్లో పెద్ద గొడుగు ఉంది తెలుసా, 4 పడతాడు అందులో, అట్లుంది పని. రోడ్ మొత్తం ఐస్ అయిపోయింది అసలు ఇక్కడ, బాబోయ్ జారిపోయేలా ఉంది. మన బస్సు వచ్చేసింది, చేయి పెట్టక్కర్లే బ్రో, అవుతాడు. 2 బస్సులు వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా మొత్తం మంచుతో నిండిపోయింది. బాబా 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 అవుట్లెట్స్ అంతే ఖాళీ ఖాళీ ఖాళీ. అందుకే ఈ టైంకి వచ్చా, అసలు రష్ ఉండదు ఏముండదు అని చెప్పి. నేను ఈ టీషర్ట్ తీసుకుంటున్నా, ఎంత ఉంది రేట్? జస్ట్ 13 pounds. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంట, నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజూరీస్ అండ్ యాక్సిడెంట్స్ బుక్. లేమా టైం 7 అవుతుంది, అసలు బొద్దిగా టైమింగ్ సెన్స్ లేదు. అరే మారన్రా, ఇప్పుడన్నా మారన్రా. సుధ్రో రే భయ్, అభితో సుధ్రో రే, క్యా రే మియా, మారన్రా. అసలు ఈ లైటింగ్ ఏంది, ఈ సెటప్ ఏంది, ఇది ఎట్లుంది తెలుసా? బాబా బాబా. యూకేలో స్టూడెంట్ ఉండే రూమ్ లాగా ఉందా అసలు ఇది? బాబా బాబా. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఫోన్లోనే పెట్టుకున్నారు. ఒయ్యా అమ్మా, అబ్బో దా కింద పోదాం, బా చెస్ ఆడదాం దా. ఇలా గేమ్ చేంజర్ చెస్ ఆడదాం దా. ప్లేయర్ రోహిత్ బెట్ ఆడదాం ఇవాళ, 1 pound బెట్, ఓకేనా? అది ఇయర్ అట్లా
ఎవరు గెలిస్తే వాళ్ళు 1 పౌండ్ ఇవ్వాలి. 1 పౌండ్ పెట్టు. ఫస్ట్ ఇయ్య 1 పౌండ్. 1 పౌండ్ అనగా దెబ్బకి లేస్తావు కదా మామ. అంటే అది కిందకి రా. షాపింగ్ అని పోతే నిన్న M&Sలో వీఆర్ క్లోజింగ్ సూన్ టుడే బికాస్ ఇట్స్ స్నోయింగ్ అవుట్ సైడ్ అని చెప్పి తొందరగా క్లోజ్ చేసి పంపించేసినారు. షాపింగ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. నిన్న బ్లాగ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నా. మా బాయ్ అన్నం తింటుండు. ఏం హాలత్ అయిపోయింది. టైంకి స్ట్రెస్ బస్టర్ అమృతం సీరియల్. అమృతం ఫ్యాన్స్ హిట్ లైక్ అండ్ కమెంట్. ఇవాళ గేమ్ చేంజర్ కూడా తెలిసిపోతుంది. మామా ఆ డైలాగ్ రూల్ చెప్పు. రూల్ చెప్పు నువ్వు. రూల్ ఒకటి, ఇంటి దగ్గర రావాలంటే కింగ్ చంపాలంటే ఫస్ట్ అందరిని చంపాలి. మీరు మొగోలే అయితే, మీరు గెలిచే రకాలే అయితే చెక్ మేట్ ఉన్నా ముట్టకుండా అందరిని చంపినాక చెప్తే వాళ్ళకి నా తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్ 1 పౌండ్. 100 రూపాయలు. అందరూ అదంతా కాదు, గేమ్ ఓవర్ గెలిస్తే వాళ్ళు బెట్ మ్యాచ్. ఇది 1 పౌండ్ బెట్ మ్యాచ్. సరేనా? డన్. చూసుకుందాం. ఇంకా స్టార్ట్. ఇప్పుడు చెప్పు మామ, ఇది మోటివేషన్ ఇస్తున్నావు. చెప్పు. గెలుపు మోటం ఇంపార్టెంట్ కాదు, అడుగు వేయడం ఇంపార్టెంట్. అందరి ముందు అడుగు వేసిన రోజే నువ్వు గెలిచినా ఓడిపోయినా తీసుకోగలవు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఆ అడుగు ముఖ్యం. కూర్చో. ఆమె ముందడుగు మోటివేట్ చేసినావు కదా, ఒకదాన్ని పట్టుకు ముందుకు వస్తుంది. అంతే అంతే. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు నా టర్న్? నీ టర్న్ ఎందుకు? ఎన్నిసార్లు ముందుకు వస్తావు? నేను ఇంకా ఒక్కసారి 2 మూవ్స్ అయినా. సరే ఇంకో మూవ్ అయ్యి. లోపల నీకు అర్థమైతే పెద్దగానే ప్లాన్ చేసి ఇంకా నేను బతుకు చేయను వస్తుంది అది. ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడికి ఎట్లా వస్తుంది స్మితి? స్మృతితో పొట్టు ఓడిపోయాడు, మామూలు కూడా కాదు. అంత గట్టిగా కెమెరా వద్దని చెప్తున్నావు కానీ తెలుసు. ఎట్లా ఓడిపోయాడు? పొట్టు ఓడిపోయాడు. ఫస్ట్ స్మృతి గేమర్ కూర్చున్నప్పుడు వీడియో తీసిండు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళని గెలిపించా చెప్తున్నా, అమ్మాయిని చక్కటి కవర్ డ్రైవ్. కానీ స్మితి మంచిగా ఆడింది, చాలా బాగా ఆడింది. నువ్వైతే బెట్ 1 పౌండ్ ఈయన కాన్సెప్ట్ ఏం తెలుసా? ఓడిపోతే బెట్ కాన్సెప్ట్ తీసేయాలా, గెలిస్తే 1 పౌండ్ తీసుకొని ఇంటికి. నా సేవింగ్స్ నుంచి ఈ మంత్ 1 పౌండ్ మిగిలింది. దీన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక చెస్లో పెట్టి ఆడదామంటే ఈ స్కామర్ ఏమో నాతో ఇంకా స్కామ్ చేస్తున్నాడు. నేను 5 పౌండ్లు వేస్తున్నా. ఎవరిని అడిగి చేస్తున్నావు? నువ్వు 1 పౌండ్ ఎవరిని అడిగి 1 పౌండ్ అని అన్నావు. 1 పౌండ్ కావంటే ఎవరిని అడిగి అన్నావు 1 పౌండ్. నేను నిన్న అడిగి అంటున్నా 1 పౌండ్ వేద్దామని. నా చేతులు పైసలు పెట్టండి. సరే ఎవరిని అడిగి కదా? ఫస్ట్ నా చేతులు పైసలు పెట్టండి. అందరికి 5 పౌండ్. సరే 5 అన్నా 5 అన్నా 5 అన్నా 5. మామ ఎవరిని అడిగినావు ఇప్పుడు 1 పౌండ్ 5. మామ రెడీ. అందరు క్లాప్. చలో మామ 5 పౌండ్ పెట్టేటోన్నాడు కదా మా, మీరేంది మా? నువ్వు 1 పౌండ్ పెట్టేద్దాం ఫిక్స్ అయితే ఆపోజిట్ 5 రెడీ ఉన్నాడు. 1 పౌండ్ అంతే నా బడ్జెట్ 1 పౌండ్. ఎందుకు ఫిక్స్ చేస్తున్నావు? నా బడ్జెట్ 1 పౌండ్ మోహన్ ఆడాను నేను, వదిలేసేయి. నువ్వు 1 పౌండ్ ఇయ్యి, మిగతా 4 రోజులు ఎడ్డి చాకిరి మాకు. సింపుల్. రెడ్డి చాకిరి తెలియకుండా నాతో ప్రతిసారి చాకిరి చేయించుకుంటూనే ఉన్నావు. అందుకే ఈసారి చాకిరి అల్ల ఎడ్డి చాకిరి. తిక్క తీరిందా? ఆయన ప్రిపేర్ అవుతున్నాను గేమ్. ఈయన ఆడుకుంటుండు. నేను ఈ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వేస్తాడు, ఆ స్టెప్ వేస్తే ఇంకే స్టెప్ ఎట్లుంటుంది అని పర్మిటేషన్ కాంబినేషన్ ఆడుకుంటుండు. కాంబినేషన్ కాదు, పర్మిటేషన్స్ కాంబినేషన్స్. పైసలు లేవాడు 1 పౌండ్ అంతే. నా బిల్ ఆయన ముఖం క్లోజ్ అప్ ది మామ, అది ఇంపార్టెంట్. అది క్లోజ్ అప్ ది. టెన్షన్ ఉన్నప్పుడు క్లోజ్. నువ్వు ఆయన క్లోజ్ అప్ ఫోకస్. ఆడబెట్టినావా? అదెందుకు జరుపుతున్నావు మామ? మామ ఇక్కడ ఇది ఉంది మామ, లేపేస్తాడు మామ. ఆట రసవంతరంగా మోగుతుంది. రసమా చేసమ్మా వేసేసిండు, గాల్లో వేసేసిండు. అయిపోయి
డైరెక్ట్ కింగ్కి ఇచ్చినావు నువ్వు. చెక్. అవునా? ఏమో దమ్ముంటే పట్టుకోవాలి షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. చెక్ మేట్. ఇది చెక్ మేట్ మా. చాక్లెట్ చెక్ మేట్. పెట్టుకున్నావా? యు వాంట్ చాక్లెట్? చెక్ మేట్. అరే 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 ప్రితీష్ సాడిస్ట్ గా ఉందిరా. చాక్లెట్. గుడ్ గేమ్ బ్రో. ఇంత గలీజ్ గా అయిపోయింది. కొట్టు. దమ్ముంటే పట్టుకోవాలి షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. మాము రేపు ప్యాంట్ షాపింగ్ ఉన్నది, ఆడ కలుసుకుందాం. భారీ మూల్యం చెల్లి గెలిచింది నేనైనా సరే మూల్యం చెల్లించాను నేనే. అరే రెంట్ నీకు పంపిస్తా బా. ఎంత 19,000 పంపిస్తాను కట్టేసా రెంట్. నాకు రెంట్ వచ్చేది కూడా కాదు, డైరెక్ట్ బాగా కట్టేస్తాడు రెంట్. కొట్టద్దు అప్రిషియేషన్ హ్యాపీనెస్. What kind of appreciation?